ఎంతో విశిష్టత చెందిన జ్వాలాముఖి అమ్మవారి చైర్మన్గా కోడూరు రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడు మండలం వరిగుండలో వెలసి ఉన్న జ్వాలాముఖి అమ్మవారి ప్రమాణ స్వీకారానికి 9 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 9 మంది కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ కల్పించారు. ఈ కార్యక్రమానికి ఈవో జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానానికి పాలక మండలి చైర్మన్గా నియమించడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నారు. ఇదంతా మన సోమిరెడ్డి సేవ చేసుకునే భాగ్యానికి మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అన్న గారు అవకాశం కల్పించినందుకు ఆయనకి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన బోర్డు మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండలం వరిగొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంకు ఈరోజు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహాయ సహకారంతో నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చైర్మన్గా కోడూరు రాజేశ్వరి గారు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మేడం గారు గత సంవత్సరం నుంచి ఇదే దేవస్థానంలో అంటే చైర్మన్ పదవి రాకముందు నుంచి కూడా వచ్చి ఒక దాతగా చాలా కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. ప్రతి శుక్రవారం, ఆదివారం విశేషంగా భక్తులను ఆకర్షిస్తూ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా జరుగుతున్నవి. గతంలో కూడా చిన్నబాబు రెడ్డి గారు దేవస్థానానికి అభివృద్ధికి చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ సంవత్సరంలో రోజుల్లోనే దేవస్థానంకు మోడా ఫండ్స్ ద్వారా దేవస్థానానికి చుట్టూరు ప్రహరీ గోడలు ఏర్పాటు చేయడం, తోటలు ఏర్పాటు చేయడం, దేవస్థానానికి సంబంధించిన పూజా విధానంలో కూడా కొన్ని మార్పులు చేయడం, దేవస్థానం ముందు భాగమంతా షెడ్డులు భక్తులు వసతులు కల్పించడం, అన్ని నిత్యం ఏం కావాలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతినిత్యం భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ దేవస్థానంలో విశేష పూజలు కొత్తగా ఏర్పాటు చేస్తూ భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే చైర్మన్ గారు కూడా మొదటి నుంచి 1 year నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు నిర్వహించున్నారు. ఈరోజు ధర్మకర్తల మండలి చైర్మన్గా ఎన్నికవడం సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా కూడా దేవస్థానానికి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి భక్తులు సహాయ సహకారాలతో, దాతల యొక్క ఉదార సహకారాలతో భక్తులకి మెరుగైన వసతులు, మెరుగైన పూజా విధానం ఏర్పాటు చేయాలని విశేషంగా చైర్మన్ గారు ఆశించున్నారు. మేడం గారు కూడా ఆశించిన విధంగానే దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.